మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఉత్తర భాగంలో ఉన్నాం మనం ఇప్పుడు తిరుప్పావైలో కదండి. 16వ పాసురం నుంచి ఉత్తర భాగం అంటే 30 పాసురాల ధనుర్మాసాన్ని 2 భాగాలుగా కనుక మనం చేసుకుంటే, ఒకటి పూర్వభాగం అంటే 15వ పాసురం వరకు పూర్వభాగం ఉంటుంది, 16 నుండి ఉత్తర భాగం అవుతుంది. అలాగా 16వ పాసురం ద్వారపాలకులను ప్రార్థించే పాసురంగా చూసాము. దాన్ని ఆచార్య ప్రధాన పాసురం అంటారు. అలాగే 17 కూడా ఆచార్య ప్రధానమైన పాసురం. ఎలా అంటే భగవంతుడిని అందించేటటువంటి తత్వం ఎందులో అయితే ఉంటుందో దాన్ని ఆచార్య ప్రధానం అంటే గురు ప్రధానం అన్నమాట. ఎందుకంటే పరమాత్మ తనంతటగా తాను అందలేడు, మనం అందుకోలేము. మధ్యలో ఆచార్యులు ఉంటే ఇగో ఇలా ఇలా చెయ్యిరా అలా చెయ్యిరా అని దిశానిర్దేశం చేస్తారు అదన్నమాట. కాబట్టి 17వ పాశురం ఈ ఆచార్య ప్రధానమైన పాశురం అని చెప్తారు. అలాగే ఇందులో దాన ప్రధానం అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరికైనా పెద్దలకి సన్మానాలు సత్కారాలు అలాంటివి చెయ్యాలి అంటే కూడా ఈ 17వ పాసురం రోజు బాగా చేసుకుంటారనమాట. అంటే ఈరోజు చేసినటువంటి దానాలు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాయి అని మన పెద్దల పూర్వాచార్యుల దగ్గర నుండి అలాగే నడుస్తూ ఉందన్నమాట. ఎందుకు ఈ పాసురంలో అన్ని దానముల గురించి చెప్తారనమాట. చూద్దాం పాసురం చూస్తే, అంబరమే தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் నందగోపాలయుందిరాయ్. వీళ్ళు ఆ విశాల భవనంలోకి, కృష్ణుడి భవనంలోకి అడుగుపెట్టారండి గోపికలంతా. ఇప్పుడేమవుతుంది, మొట్టమొదటగా ఒక పెద్ద హాల్లాగా ఉందేమో, అక్కడ చక్కగా అట్లా మంచాలు లైన్గా వేసున్నాయి. మొట్టమొదటి వీళ్ళకి దర్శనం ఇచ్చింది ఎవరు? నందగోపుడు. నందగోపుడిని చూడగానే కీర్తిస్తున్నారు. మరి నిద్ర మేలుకొల్పాలి కదా, వీళ్ళ యొక్క రిక్వెస్ట్ ఏంటో, ప్రార్థనలు ఏంటో వినిపించాలి కదా. సో ముందు కనిపించింది ఎవరు? నందుడు. ఆ నందుడికి చెప్తున్నారనమాట ఏమని, అంబరమే తన్నీరే సోరే. ఆహాహా, ఎంత గొప్ప దాన కర్ణుడివయ్యా నువ్వు అని ప్రార్థిస్తున్నారు. నందుడి యొక్క దానములు ఏమేం చేశాడట అంటే, వస్త్రములు అంబరమే, తన్నీరే నీరు, సోరే అన్నము, ఇవన్నీ కూడా దానం చేశాడట. ఎంపెరుమాన్ అంటే ఎవరు? పరమాత్మ ఆయనుంటే, పరమాత్మ కృష్ణుడైతే ఆయనను కూడా పాలించేటటువంటి వాడివి నువ్వు. ఒక్కసారి ఇట్లా కళ్ళు ఎర్రజేస్తే అక్కడే అయిపోతాడు కృష్ణుడు కదా, ఆయన అదుపాజ్ఞంలో పెరుగుతూ ఉన్నాడు కనుక ఎంబెరుమాన్ నందగోపాల యజుందిరాయ్, నిద్ర మేలుకోవయ్యా అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది, ఏమండి దానాలు ధర్మాలు అంటే కర్ణుడు గుర్తొస్తాడు మనకి, లేకపోతే వెన్నుముక దానం చేసినటువంటి దదీచి గుర్తొస్తారు, లేకపోతే మాంసం కోసి పౌరాన్ని కాపాడిన శిబి చక్రవర్తి గుర్తొస్తాడు, ఇక్కడ నందుడేమిటండి కొత్తగా ఉంది అని అనిపిస్తుంది మనకి. దీనికి ఒక కారణం ఉంది. శ్రీకృష్ణుడు అంబరమే వస్త్రాలు దానం చేశాడు. ఎవరికండి? ఎవరికి ఊహించగలరా? ద్రౌపదికి. మానం పోయేటటువంటి ఆ కుల స్త్రీకి వస్త్రాలను ఇచ్చి ఆమెని కాపాడాడు స్వామి. అది అసలైన దానం. ఊరికే నేను దానం చేశాను కాబట్టి నాకు దానం చేసిన ఫలితం రావాలి కాబట్టి అని ఇవ్వటం కాదు దానం. వాడికి ఏది అవసరమో అది ఇవ్వాలి, అంతేగాని ఏదైతే పనికిరాదో, ఏదైతే మనకి వద్దో అలాంటి వాటిని మనం ఎదుటోడికి ఇచ్చేసి మనం పెద్ద దానవీర సూర్యకర్ణుడు అనుకొని ఫ్లెక్సీలు పెట్టుకొని బోర్డులు పెట్టుకొని 10 లేకపోతే ఇంకెక్కడో, అవి దానాలు కాదండి. ఎదుటివాడికి ఏ కష్టం ఉందో, ఏ అవసరం ఉందో దాన్ని మనం దానం చేయాలి. అంటే మనం ఇవ్వాలి వాళ్ళకి, అది దానం అనుకుంటున్నాం. మళ్ళీ ప్రతిఫల అపేక్ష లేకుండా నేను ఇది ఇచ్చాగట్టి నాకేమిస్తాడు వాడు అంటే మళ్ళీ తిరిగి వ్యాపారమే కదండి.
నువ్వు పైసలు ఇస్తేనే వాడు వస్తువు ఇస్తాడు, అది వ్యాపారం. నేను కూడా వాడికి సాయం చేశాను, నాకు మళ్ళీ ఏం సాయం చేయలేదంటే మళ్ళీ అది వ్యాపారం. దానం ఎలా అవుతుంది కదండి? దానం అంటే ఏది కోరుకోవద్దు, మళ్ళీ రిటర్న్ ఏమి కోరుకోకూడదు. వాడికి అవసరం ఉంది, మనం ప్రయత్నించి ఇవ్వగలం, అంతే ఇచ్చి. మళ్ళీ ఊరు పేరు తలుచుకోవటం, వాడు మనకి రోజు వచ్చి దండాలు పెట్టాలి, ఇవేవి కోరుకోకూడదు. మన ఫ్లెక్సీలు పెట్టుకోవాలి, మన అంటే ఒక ప్రస్తావనలో ఒకటి జ్ఞాపకానికి వచ్చింది. ఒక పెద్ద మనిషి ఆలయానికి వెళ్తాట. ఆ ఊర్లో చాలా గొప్ప ధనికుడనే పేరు. ఆయన రోజు కూడా ఆ ఆలయానికి వెళ్ళి కూర్చొని వస్తుంటాడు, కాసేపు ప్రార్థన చేసుకొని వస్తుంటాడు. వెళ్ళగానే అక్కడ ఫ్యాను ఎవరైతే వేస్తారో అది కట్టేయండి అని చెప్తుంటాడు. ఎప్పుడు చూసినా ఎవరు వేసినా కూడా అది కట్టేయండి అంటుంటాడు. ఈయనకేమైనా చలి అవుతుందేమో అనుకుంటారు. కొన్ని రోజులుగా గమనిస్తూ ఉంటాడు ఒక అతను. ఏమండి, అదరికంటే సరే చలికాలం కాబట్టి మీకు ఫ్యాన్ వద్దేమో అనుకున్నాము, ఇప్పుడు ఎండాకాలం బాగా చెమట వస్తుంది, ఇబ్బంది పడుతున్నాము, మీరు ఎందుకు ఫ్యాన్ వేస్తుంటే వద్దని చెప్తారు, కట్టేయండి అంటారు, అందరికి ఇబ్బంది అవుతుంది కదండి అని అన్నాడు. బాబు, ఆ ఫ్యాన్ని దానం చేసింది గుడికి నేనే అన్నా అంట. అరే చాలా గొప్ప అండి, మా ఫ్యాన్ దానం చేశారు మీరు అంటే, సంతోషం అండి అంటే, అందుకే వద్దంటున్నాను. అరే అదేంటండి, మీరు ఇచ్చింది అందరూ వాడుకుంటుంటే కదా సంతోషం, ఎందుకు వద్దంటున్నారు అన్నట్ట. అయ్యా, మీరు వాడుకుంటే నాకేం పర్వాలేదు, నేనేం కరెంటు బిల్లు కట్టడం లేదు, కానీ ఆ ఫ్యాన్ మీద నా పేరు, నా భార్య పేరు, నా కొడుకు పేరు 3 రెక్కలకి 3 పేర్లు రాశాం. ఫ్యాన్ వేస్తే అది తిరుగుతుంటే ఎలా కనిపిస్తాయి ఆ పేర్లు? మా పేర్లు తెలియాలి కదా మేము దానం చేసినట్లుగా, అందుకని నువ్వు ఫ్యాన్ వేయకు అన్నట్ట. ఏంటండి ఇది? ఇక ఆశ్చర్యపోవటం ఆ మనిషి వంతైందనమాట. అంటే దానాల్లో ఇలాంటి రకాల దానాలు కూడా ఉంటాయి. ఫ్యాన్ రెక్కల మీద పేర్లు, ఫోటో ఇస్తే ఆ ఫోటో ఫ్రేమ్ మీద పేర్లు, నడుస్తుంటే బండల మీద పేర్లు. ఏమన్నా పెద్ద ఒక ఆలయం కట్టించేసి శిలలు ఇచ్చేసేసి అంత పెద్ద ఆలయాలు నిర్మాణం చేసిన రాజులు కూడా ఓ పక్కన ఒక నడిచే తోవలో ఒక బండ మీద రాయించుకుంటారు, లేకపోతే ఓ పక్కన ఉండే ప్రహరీ గోడ మీద రాయించుకుంటారు. మనం అట్లా కాదు, దేవుడి మీదనే చెక్కిచ్చేస్తాం. మనం ఆ దేవుడు కనిపించినప్పుడు వెంటనే మన పేరు కూడా కనిపించాలి అక్కడ. అరే అంత పుణ్యం వచ్చేది పాపం వచ్చేదంతా కూడా మన బుద్ధుల్ని బట్టి, మనం చేసేటటువంటి పనులను బట్టి ఉంటుంది. దేవుడు కాళ్ళ కిందనే, దేవుడి కంటే హైలైట్గా మన పేరు ఉండాలి అని ఫోకస్ పెడితే దానఫలం ఎక్కడి నుంచి వస్తుందండి అసలు? అంటే ముందు అసలు భావనా శుద్ధి జరగాలి మనకి. అంటే కుత్సితమైనటువంటి ఆలోచనలతోటి మనం ఎన్ని పాపపు ఆలోచనలైనా చేయొచ్చు, ఎన్ని పాప పనులైనా చేయొచ్చు, ఎంతమందినైనా క్షోభ పెట్టచ్చు, ఎంత అన్యాయమైనా చేయొచ్చు, కానీ మన పేరు అక్కడ పెద్ద అక్షరాలతో ఉంటే అన్నీ పోతాయి. ఇది పోదు, అలా కాదు అన్నమాట. కనుక ఈ పాసురంలో నందుడి యొక్క దానగుణాన్ని చెప్తూ ఆ తర్వాత యశోదయ మంత్రస్థానం, యశోదమ్మ వారి దర్శనం చేసుకొని ఆ తర్వాత చూస్తే బలరాముడు చిన్న పాదం కనిపిస్తుంది, ఆయన కాలికి బంగారపు కడియం వేశారండి. ఏమిటయ్యా బంగారపు కడియము అంటే, ఆయన అడుగు పెట్టాకే కృష్ణుడు ఈ నందవ్రజంలోకి వచ్చాడు, గోల్డెన్ లెగ్ అని చెప్పి అందరూ కలిపి సన్మానం చేసి ఆయనకి ఒక బంగారు కడియం వేసేసారట. ఆ దుప్పట్లోంచి ఆ బలరాముడు పాదం కనిపిస్తుంది అనమాట. ఆయనని ప్రార్థించి ఆ తర్వాత కృష్ణుడున్నాడు, ఆయన్ని ప్రార్థించారనమాట. ఇలాగా నలుగురిని ప్రార్థించటము, ప్రశంసించటము ఈ పాసురంలో మనకు కనిపిస్తుంది. ఇక రేపటి రోజు విశేషమైనటువంటి పాసురం. ఆ పాసురం వల్లనే భగవద్ రామానుజుల వారికి తిరుప్పావై జీయర్ అనే పేరు కూడా వచ్చిందనమాట. అదేంటో రేపటి రోజు అమ్మవారి ప్రార్థన చూద్దాం. జై శ్రీకృష్ణ.